హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనం ఇవాళ చెప్పుకునే టాపిక్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీరు ఎలా ఉంటున్నారో అది మీ చేతుల్లోనే ఉంది, మీరు డిసైడ్ చేసుకుంది అనేది మీరు నమ్మగలుగుతారు. ఎందుకంటే మీ అలవాట్లు కానీ, మీ కోరికలు కానీ, మీ లక్ష్యాలు కానీ అవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్నాయే. మీరు ఆరోగ్యం కూడా మనం జీన్స్ నుంచి వచ్చినాయో, మనం తరతరాల నుంచి మన ఫాదర్ నుంచో, మదర్ నుంచో, తాతలు ఇలాంటి నుంచి వచ్చిన డిసీజులు కాకుండా శారీరకమైన, మానసికమైన డిసీజులు ఇలాంటివన్నీ కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన అలవాట్లను బట్టే మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం వరకు వచ్చి ఉంటాయి అనేది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకంటే ఇది మన అలవాట్లన్నీ మన చేతుల్లోనే, మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మన చేతుల్లోనే ఉంటుంది అనేది మీరు గమనిస్తే మీరు ఎంత మంచి మార్గంలోనూ, ఎంత హెల్దీగాను, ఎంత మంచి అలవాట్లు అలవర్చుకుని ముందుకెళ్ళొచ్చు అనేది మీరు మార్చుకోగలుగుతారన్నమాట మీకు తెలిస్తే. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి అలవాటు, ప్రతి మన ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యము, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన అలవాట్లు మన చేతుల్లో ఉన్నాయి అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన ప్రవర్తన అంతా మన చేతుల్లోనే, మన ద్వారానే మనం అలా ఎదుటోళ్ళతో అలా ప్రవర్తిస్తున్నాము అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఎలా ఉంటే ఎలా ఉండగలము అనేది కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత మంచి అలవాట్లతో ఉంటే అంత మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎంత మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు మనం ఏర్పరచుకుంటే అంత హెల్తీగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఎదుటి వాళ్ళతో రిలేషన్షిప్లో కూడా ఎంత మంచి రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేస్తే, ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్తో పాజిటివ్గా మెయింటైన్ చేస్తే వాళ్ళతో రిలేషన్షిప్ కూడా మనకు అంత హెల్తీగా, పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి అనేది మీరు గ్రహిస్తే మీరు ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చేయరన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనల్ని తిట్టినా, వాళ్ళు మనల్ని అసహించుకుంటున్నా, లేకపోతే వాళ్ళు మనకు విలువ ఇవ్వకపోయినా, వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, మనల్ని కేర్ చేయకపోయినా మనం ఎప్పుడు వాళ్ళని దాన్ని ఇగ్నోర్ చేసి మనం వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఎప్పుడైతే ఇగ్నోర్ చేసి వదిలేస్తామో అప్పుడు మనం మానసికంగా కానీ, శారీరకంగా కానీ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మన అలవాట్లు మన చేతుల్లోనే ఉన్నవి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనం ఎదుటి వాళ్ళతో రిలేషన్షిప్లో ఎలా ఉండాలనేది కూడా మన చేతుల్లోనే ఉంది అనేది ఎప్పుడైతే గ్రహిస్తామో మనం గ్రహించినప్పుడు మనం మాడిఫై చేసుకోవటం కానీ, మార్చుకోవటం కానీ, దాన్ని అప్డేట్ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు మనం హెల్తీగా, ఆరోగ్యంగా ఎదుటి వాళ్ళతో మంచి రిలేషన్షిప్లో కూడా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఏదైనా మనం ఎదుటి వాళ్ళతో కానీ, మన లైఫ్లో కానీ, మనతో కానీ ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.